జై హింద్ మిత్రులారా, మీకు మీ భారత్ అన్వేల్డ్ ఛానల్కు స్వాగతం. మిత్రులారా, ఇప్పుడు మీరు చూసిన వీడియో రష్యా S-400 మరియు Su-57 ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ యొక్క శక్తి సామర్థ్యాలను మనకు చూపిస్తుంది. ఇప్పుడు వస్తున్న వార్త ఏమిటంటే, చైనా తన అత్యాధునిక ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ J-35ను 50% డిస్కౌంట్తో పాకిస్తాన్కు ఇవ్వబోతున్నది. అవును, మీరు కరెక్ట్గానే విన్నారు. పాకిస్తాన్ IMF నుండి అప్పులు తీసుకుంటూ ఆర్థికంగా కుదేలవుతున్న దేశం. కానీ ఆయుధాల కొనుగోళ్లలో మాత్రం ఒక అడుగు ముందే ఉంది. ఈ డీల్ ఒక సాధారణ వ్యాపార ఒప్పందం కాదు. ఇది చైనా యొక్క వ్యూహాత్మక పథకంలో భాగం. చైనా తన ఆయుధాలను పాకిస్తాన్ భుజాల మీద పెట్టి భారతదేశం వైపు లక్ష్యంగా చేసుకుంటోంది. మరోవైపు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవాల్ గారు త్వరలో రష్యా సందర్శించనున్నారు. ఇక్కడ 2 ప్రశ్నలు మనం వేసుకోవాలి. 1. రష్యా నుండి మిగిలిన S-400 యూనిట్ల డెలివరీపై భారత్ చర్చించనుందా? 2. S-500 అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మరియు Su-57 వంటి అత్యాధునిక ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ గురించి చర్చలు జరగనున్నాయా? భారత్ ఎప్పటినుంచో రష్యాపై అత్యంత విశ్వాసంతో నిలిచి ఉంది. 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధం సమయంలో అమెరికా మరియు చైనా పాకిస్తాన్ వైపు నిలిచినప్పుడు కూడా రష్యా భారత్కు మద్దతుగా నిలిచింది. 1999 కార్గిల్ యుద్ధంలో రష్యా రాత్రికి రాత్రి ఆయుధాలు మనకు సరఫరా చేసింది. ఇప్పుడు 2025లో చైనా పాకిస్తాన్కు ఆయుధాలు అందిస్తున్న సమయంలోనూ భారత్ రష్యా వైపు చూస్తోంది. ఇక S-400 విషయానికి వస్తే, భారత్ 2018లో రష్యాతో 5 S-400 సిస్టంల కొనుగోలు ఒప్పందం చేసుకుంది. ఇప్పటివరకు 3 యూనిట్లు వచ్చాయి. ఇంకా 2 మిగిలి ఉన్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వాటి రాక ఆలస్యం అవుతోంది. కానీ పాకిస్తాన్ చైనా బెదిరింపులను దృష్టిలో ఉంచుకుని ఈ యూనిట్ల డెలివరీ త్వరగానే జరగాలన్నదే భారత్ ఆకాంక్ష. S-400 గురించి కొన్ని ముఖ్యాంశాలు. 1. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. 2. హైపర్సోనిక్ మిసైళ్లను, క్రూస్ మిసైళ్లను, యుద్ధ విమానాలను ఒక్క క్షణంలో తునాతునకలు చేస్తుంది. 3. ఇది 5 నుంచి 10 నిమిషాల్లోనే ఎక్కడైనా అమర్చవచ్చు. ఇప్పుడు మనం S-500 గురించి మాట్లాడుకుందాం. ఇది రష్యా యొక్క లేటెస్ట్ మరియు అత్యంత ఆధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది స్టెల్త్ ఫైటర్ జెట్లు, హైపర్సోనిక్ మిసైళ్లను, అంతరిక్షంలోని శాటిలైట్లను కూడా ధ్వంసం చేయగలదు. దీని టార్గెట్ రేంజ్ 600 కిలోమీటర్లు. ఇది 800 కిలోమీటర్ల దూరం నుంచే టార్గెట్ను గుర్తించగలదు. ఒకేసారి 10 లక్ష్యాలను వేర్వేరుగా తుదించగలదు. ఈ మిసైళ్ల స్పీడ్ గంటకు 25,200 కిలోమీటర్లు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే భారత్ ఈ సిస్టమ్ పొందితే అది రక్షణ రంగంలో బలాన్ని పెంచుతుంది. భారత్ ఇప్పటికే S-400 కలిగి ఉన్నందున S-500 మీద దృష్టి పెట్టడం అనేది తదుపరి అడుగు. అలాగే రష్యా ఇప్పటికే భారత్తో కలిసి S-500 ఉత్పత్తి కలిసి చేయాలని ప్రస్తావించింది. బ్రహ్మోస్ వంటి ప్రాజెక్టులు మాదిరిగా ఇది కూడా ఇండియాలో నిర్మాణమైతే దేశీయ రక్షణ రంగం మరింత బలపడుతుంది. ఇప్పుడు మళ్లీ Su-57 వైపు వెళ్దాం. ఈ విమానం ఒక ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్. ఇది అనేక ఫీచర్లు కలిగి ఉంది. 1. రాడార్ను తప్పించుకునే సామర్థ్యం. 2. హైస్పీడ్ సూపర్ క్రూయిజ్. 3. ఇంటర్నల్ వెపన్ కేరేజ్. 4. అడ్వాన్స్డ్ సెన్సింగ్ అండ్ అవియోనిక్స్. ఈ సాంకేతికతలను దృష్టిలో పెట్టుకుంటే Su-57ని పొందడం భారతదేశ వాయుసేనకు గొప్ప బూస్ట్ అవుతుంది. ఇది పాకిస్తాన్ J-35తో పాటు చైనా J-20కు సమర్థవంతమైన ప్రత్యుత్తరం అవుతుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, రష్యా భారత్కు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ మరియు భారత్తో కలిసి సహ ఉత్పత్తి లాంటి అవకాశాలు కల్పించగలదు. ఇది అమెరికా లేదా యూరోపియన్ దేశాల నుండి సాధ్యం కాదు. ఈ క్రమంలో NSA అజిత్ డోవాల్ గారి రష్యా పర్యటన కీలకమైన మార్గదర్శకంగా మారవచ్చు. ఇది భారత రక్షణ భవిష్యత్తును నిర్ణయించే చర్చల ప్రారంభం కావచ్చు. మిత్రులారా, ఈ వీడియోపై మీ అభిప్రాయమేమిటి? భారత్ S-500 మరియు Su-57ను తీసుకోవాలా?
కమెంట్ బాక్స్లో మీ అభిప్రాయం తప్పకుండా తెలియజేయండి. లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి మరియు బెల్ ఐకాన్ని తప్పక హిట్ చేయండి. జై హింద్, వందే మాతరం.